गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। పరమ పవిత్రమైన కాశీ నగరంలో గంగా నదికి ప్రతినిత్యం గంగా సేవానిధి ట్రస్ట్ వారు గంగా హారతి సమర్పిస్తారు. ఈ హారతిని తిలకించటానికి నేల నలుగు చెరుగుల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు, యాత్రికులు తరలి వస్తారు. ఈ హారతికి హిందీలో వ్యాఖ్యానం చెబుతారు. ఈ గంగా సేవానిధి ట్రస్ట్ కార్యదర్శి శ్రీ హనుమాన్జీ, ట్రస్ట్ సభ్యులు శ్రీ గాది ప్రభాకర్ గారు గంగా హారతికి తెలుగులో వ్యాఖ్యానం చేయాలని నిశ్చయించి తొలిసారిగా చక్రావధానుల రెడ్డప్ప దవేజీ గారిచే తెలుగులో వ్యాఖ్యానం చేయించారు. In the most holy city of Kashi, that is Varanasi, Goddess Ganga is worshipped every day by performing an arati. Lots of visitors from foreign countries also throng to witness this great event, in addition to our dear Indians. Ganga Sevanidhi Trust conducts this. Generally, commentary for the entire worship is delivered in Hindi. On the request of Sri Hanumanji, Secretary of Ganga Sevanidhi Trust, and Sri Gadi Prabhakarji, member of the Ganga Sevanidhi Trust, Sri Chakravdhanula Reddappa Dhaveji, delivered the commentary in Telugu for the first time on 4th October of the year 2016. మాతృదేవో భవ అన్నారు. తరువాతి గురువు మనకి బ్రహ్మోపదేశాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపించి సమస్త జీవరాశుల్లోనూ మనకంటూ ఒక గుర్తింపును తీసుకువచ్చిన మన తండ్రి పితృదేవో భవ అన్నారు. ఆ తర్వాత మనకి చీకటి అనే అంధకారం నుంచి, అజ్ఞాన అంధకారం నుంచి వెలుగులోకి నడిపించేవాడు కాబట్టి గురు బ్రహ్మ అని చెప్పి గురుదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ ఆ ఆచార్యుణ్ణి తలుచుకోమని చెప్పారు. తరువాత చెప్పింది ఎవరినయ్యా? అతిథి దేవో భవ అన్నాను. అంటే మీ ఇంటికి మీతోటి మాట్లాడకుండా, మీకు చెప్పకుండా, ఎటువంటి ముందు కబురు లేకుండా ఎవరైతే ఇంటికి వచ్చి భోజనం చేసి మనల్ని ఆశీర్వదించి పెడతారో అట్లాంటి అతిథి దేవుడికి అతిథి దేవో భవ అని ఇచ్చి ఆ తరువాత దేవుని యొక్క పేరు తలుచుకోమన్నారు. ఇవాళ ఇక్కడ ఈ గంగా నది అద్భుతమైనది. గంగా నది ఏమిటండి? ఈ గంగా నది సర్వ పాపహారిణి, ఐహిక బంధాల నుంచి విముక్తి చేసే గొప్పతనం దేనికైనా ఉంది అంటే అది కేవలం గంగా నదికి మాత్రమే ఉంది. అంతేకాదు, ఎక్కడెక్కడ ఉన్న పాపాలన్నింటినీ కూడా తమలో కలుపుకుని మనల్ని ప్రక్షాళనం చేసి మనకి ఉత్తమ గతులిచ్చి, మన పూర్వీకులకి, పితృదేవతలకి ఉత్తమ గతులిచ్చే మహాద్భుతమైన నది ఈ గంగా నది. ఈ గంగా నదికి ఇవాళ మనం అందరం హారతులు ఎత్తుకున్నాం. అసలు ఈ హారతి అంటే ఏమిటి? ఎందుకు గంగా నదికి హారతి చేస్తున్నాం? అసలు నదీమ తల్లులకి హారతి ఇమ్మని ఎవరు చెప్పారు అంటే, నదీమ తల్లులకి హారతి ఇవ్వడం అన్నది మొట్టమొదటిసారిగా పురాణాలలో మనకి కనబడుతోంది. ఆ పురాణాల్లో ఎట్లా కనబడుతుంది అంటే, అసలు ఈ గంగ అవతరణం గురించి ఆలోచించినట్టయితే ఈ గంగ కేవలం మనుషుల పాపాలు హరించటానికి, ఏ పాపాలనైతే సకల పుత్రులు చేస్తున్నారో ఆ సకల పుత్రులు చేస్తున్న పాపాలను హరించడానికి భగీరథుడు తీసుకువచ్చాడు ఈ గంగని భూమి మీదకి. ఈ గంగకి త్రిపథ అని పేరు. ఇది సత్యలోకంలో మొట్టమొదటిసారిగా కనిపించిందట ఈ గంగ. విష్ణు యొక్క పాద పద్మాలలో ఉద్భవించింది గంగ. అందుకనే హరిపాదాల పుట్టావమ్మ గంగమ్మ అన్నాడు ఒక మహాకవి. శ్రీహరిపాదాల పుట్టావమ్మ గంగమ్మ, నువ్వు కదలి రావమ్మ, తరలి రావమ్మ అంటే ఆ తరువాత
సురలోకానికి అంటే ఇంద్రలోకానికి, స్వర్గలోకానికి వెళ్ళిందట. ఆ స్వర్గలోకం నుంచి ఈ భగీరథుని యొక్క కోరిక మీద భూలోకానికి తరలి వచ్చేటప్పుడు ఆవిడ ఒక విషయం చెప్పింది. నా వేగాన్ని ఎవరు తట్టుకోలేరండి. ఆ వేగాన్ని తట్టుకోవడానికి ఒక్క మహాశివుడికి మాత్రమే ఉంది శక్తి, ఇంకెవరికీ లేదు. కాబట్టి ఆ మహాశివుడు కనుక ఒప్పుకున్నట్లయితే నేను వస్తాను అని చెప్పింది. తిన్నగా మహాశివుడు జటాజూటాలలోకి వచ్చింది గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లిని మహాశివుడు జటాజూటం నుంచి భూమి మీదకి వదిలితే గంగోత్రి పై ఉన్న గోముఖం దగ్గర ఈ తల్లి మొట్టమొదటిసారిగా భూమిని తాకింది. అప్పుడు అక్కడ మొత్తం అందరు పెద్దలు ఈ గంగకు హారతిచ్చినట్టుగా మనకి పురాణాలు చెబుతున్నాయి. అక్కడ నుంచి ప్రారంభమయ్యి ఆ తర్వాత పర్వత ప్రాంతాల నుంచి, పర్వత సానువుల నుంచి తరలి వచ్చి ఇక్కడ హరిద్వారంలో మొట్టమొదటిసారిగా మైదాన ప్రాంతంలో అడుగుపెట్టింది గంగమ్మ తల్లి. దానితో మొత్తం అక్కడ ఉన్న భక్తులందరూ, అక్కడ ఉన్న సమస్త ప్రజానీకం ఇక నుంచి మాకు సస్యశ్యామలమే, అద్భుతమైన పంటలు పండుతాయి, ఈ పంటలతో మేమంతా హాయిగా బతకగలుగుతాము అని ఆవిడ్ని స్తుతిస్తూ మొదటిసారిగా హారతులు ఎత్తారు ఈ గంగమ్మ తల్లికి హరిద్వారం దగ్గర. ఆనాటి నుంచి ఈ గంగమ్మ తల్లికి ప్రతిరోజు నీరాజనమే, ప్రతిరోజు హారతి పటమే. ఎందుకయ్యా ఈ హారతి పటం? అసలు హారతి ఎందుకు ఇస్తారు అంటే, ఆ గంగమ్మ తల్లి మనకి ఎన్ని గొప్ప పనులను చేసి పెడుతోందో అవి తలుచుకుంటూ మనం గంగమ్మ తల్లికి హారతిస్తాం. ఏమిటి ఆ గొప్ప పనులు? మన అందరం కూడా బిడ్డగా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లి కడుపులో పూర్తిగా గంగాజలంతో సమానమైన లిక్విడ్స్ అంటాం మనం దానిని. ఆ లిక్విడ్స్ మధ్యన ఉంటాం. అక్కడ నుంచి భూమి మీద పడగానే నీటితోటి మన ముఖం మీద కొట్టి మనల్ని ఏడిపిస్తారు. మన రోదనంతో ప్రారంభమవుతుంది జీవితం. అలాగే జీవితంలో ప్రతి క్షణంలోనూ కూడా మనకి నీరు లేకపోతే బతికేయలేదు. మన ఒంట్లో 70% నీరు ఉంటుంది. ఆ నీటికి గంగమ్మ తల్లే ప్రతీక. భారతదేశంలో నీరు ఎక్కడున్నా నీటిని గంగా అని పిలవటం అలవాటు. అలా ఆ గంగమ్మ తల్లి తరలి వచ్చే ఈ గంగమ్మ తల్లికి ఇక్కడ మనమందరం కూడా ఈ హారతినిస్తున్నాం. ఈ హారతుల్లో సాధారణంగా ఈ హారతుల్లో ముఖ్యమైన హారతులు ఒక 2-3 గురించి ముచ్చటించుకుందాం. ఒకటి వస్త్రహారతి ఇస్తారు. ఇక్కడ ఎందుకు ఈ వస్త్రహారతి ఇస్తారు? వస్త్రహారతి ఎందుకు ఇస్తారంటే, ఆ తల్లి వచ్చి ఇక్కడ పారి ఈ నదుల మూలంగా మనందరికీ కూడా పంటలు పండి ఆ పంటలతోటే మనం ఈ వస్త్రాన్ని మనల్ని కప్పుకునే వస్త్రాన్ని తయారు చేసుకుంటున్నాం. అందుకు కృతజ్ఞతగా వస్త్రహారతి ఇస్తాం. అసలు హారతి ఇవ్వడమే కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకుంటాం హారతిని. అంతేగాని మనం హారతి ఇవ్వడం అంటాం, కానీ సంప్రదాయంలో హారతిని సమర్పించుకోవడం అనేది చెప్పింది. అట్లాగే ఇక్కడ నక్షత్ర హారతి ఇస్తారు. ఆ నక్షత్ర హారతి యొక్క విశేషం ఏమంటే, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో, కానీ ఈ కోట్ల నక్షత్రాల్లో మన మీద ప్రభావం చూపించే నక్షత్రాలు 27 నక్షత్రాలు మాత్రమే అని మన మహర్షులు ఏనాడో గమనించారు. అశ్వని నక్షత్రం దగ్గర నుంచి ప్రారంభించి 27 నక్షత్రాలని మన వారు గుర్తించారు. ఆ 27 నక్షత్రాలు ఎక్కడెక్కడ ఏ మనిషి మీద ఏ ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పారు. ఆ ప్రభావాన్ని అంతటినీ తీసుకుని ఆ ప్రభావంతో మన బ్రతుకంతా కూడా గడుస్తూ ఉంటుంది. అందుకనే మనం పుట్టిన నక్షత్రం అడుగుతారు ప్రతివారు. దానికి ప్రతీకగా 27 రకాల నక్షత్రాల హారతినిస్తారు ఇక్కడ. అది నక్షత్ర హారతి. అది గంగమ్మ తల్లికి ఒక్కసారి జయజయలు చెప్పండి. గంగా మాతకు, గంగా మాతకు, గంగా మాతకు. ఇది కాశీ నగరం. ఈ కాశీ నగరం ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా చెప్పుకోబడిన నగరం ఏదైనా ఉంది అంటే అది ఒక్క కాశీ నగరం మాత్రమే. ఈ నగరంలో ఇవాళ ఈ గంగమ్మ తల్లికి హారతిస్తూ, ఈ గంగమ్మ తల్లి హారతిని అందరం కూడా కళ్ళకద్దుకుని మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తున్నాను. ఇక్కడ నాగహారతి ఇస్తారు. ఆ నాగహారతి ఇచ్చినప్పుడు రావణ బ్రహ్మ కృత శివ స్తోత్రం చదువుతారు. అప్పుడు మనమందరం మన చప్పట్లతోటి లయనివ్వాలి ఆ తల్లికి హారతిచ్చి మన జీవనాన్ని ఉద్ధరించుకుందాం. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు గంగా సేవానిధి పెద్దలందరికీ, ఈ చక్రావధానుల రెడ్డప్ప ధరేజీ నర్సాపురం నివాసి సహృదయపూర్వక నమస్సుమాంజలు అర్పిస్తూ
సెలవు తీసుకుంటున్నాడు. అందరూ ఒక్కసారి జై గంగామాత, జై గంగామాత, జై గంగామాత. స్వస్తి.